లిక్కర్ వ్యవహారంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని దాదాపు 8 గంటల పాటు సిట్ అధికారులు విచారించారు. అయితే సిట్ అధికారులు ఏ ప్రశ్నలు సంధించారు, ఈయన ఏం సమాధానాలు చెప్పారు అన్నది రెండు మార్గాల్లో బయటకు రావచ్చు. ఒకటి, మిథున్ రెడ్డి బయటకు చెప్పుకోవచ్చు, బయటకు వచ్చిన తర్వాత తన సన్నిహితులతో కానీ చెప్పుకోవచ్చు. రెండు, సిట్ అధికారుల ద్వారానే మీడియా సమాచారాన్ని సేకరించవచ్చు. సాక్షిలో, ఈనాడు పత్రికలో చూస్తే ఈ వ్యవహారానికి ఏ ప్రశ్నలు సంధించారు, ఏం సమాధానాలు చెప్పారు అన్నది రాశారు. సాక్షిలో మిథున్ రెడ్డి చెప్పిండవచ్చు, ఈనాడు వీటికి సిట్ అధికారులే లీకులు ఇచ్చాడు ఉండవచ్చు. సాక్షిలో ఏ ప్రశ్నలు సంధించారు, ఏం సమాధానాలు చెప్పారు. అయితే ఆంధ్రజ్యోతి, ఈనాడులో సహజంగా అయితే ఇలాంటి విచారణ సమయంలో అసలు ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించేసరికి ఉక్కిరిబిక్కిరి అయిపోయారు, గడగడలాడిపోయారు, ఉనికిపోయారు, మంచినీళ్ళు తాగారు మధ్యలో అన్నట్టుగా రాసేవాళ్ళు. కానీ ఈసారి అయితే అలాంటిది ఏం లేదు, దాటవేశారు పలు ప్రశ్నలకు అంటూ మామూలుగానే రాశారు. అంటే లోపల అనుకున్నంత గట్టిగా ఏం సిట్టుకి ఏది దొరికినట్టు లేదు. దాంతోపాటు సాక్షిలో చూస్తే ఆడాన్ కంపెనీని నెలకొల్పేందుకు విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో మీరు పాల్గొన్నారా, మీరు పాల్గొన్నట్టు ఆయన చెప్పారు కదా, మనం చెప్పారు 2 సమావేశాలు మా ఇంట్లోనే జరిగాయి, వీటన్నిటికీ మిథున్ రెడ్డి, కసిరెడ్డి, వాసుదేవరెడ్డి వీళ్ళంతా వచ్చారని. అయితే దానికి మిథున్ రెడ్డి సమాధానం, విజయసాయిరెడ్డి చెప్పింది పచ్చి అబద్ధం, ఆయన నివాసంలో ఆ తేదీల్లో ఎలాంటి సమావేశాలలో నేను పాల్గొనలేదు, నాకు ఆ వ్యవహారాలతో ఎలాంటి సంబంధాలు లేవు, కావాలంటే మీరు గూగుల్ టేక్అవుట్ను కూడా తెప్పించండి, విజయసాయిరెడ్డి చెప్పింది పూర్తిగా అవాస్తవమని తేలుతుంది అని మిథున్ రెడ్డి చెప్పంగానే సిట్ అధికారులు ఇక ఆ ప్రశ్నకు మౌనం వహించారంట. ఇంకో ప్రశ్న, ఓ కంపెనీ నుంచి మీ కుటుంబ వ్యాపార సంస్థ పిఎల్ఆర్ గ్రూపునకు 5 కోట్ల రూపాయలు బదిలీ అయ్యాయి కదా, ఎందుకు అని ప్రశ్నించినప్పుడు, అవును, ఆ సంస్థ మా కంపెనీతో కలిసి నిర్మాణ కాంట్రాక్టులు చేయాలని భావించింది, అందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాం, కాంట్రాక్టు పనులు ఈఎండి బ్యాంక్ గ్యారంటీ కోసం 2019 నవంబర్లో 5 కోట్లు చెల్లించింది, కానీ కోవిడ్ వ్యాప్తితో పనులు చేయలేకపోయింది, దీంతో 5 కోట్లు తిరిగి ఇచ్చేశారు, ఆ కంపెనీ నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందలేదు, అందుకు ఇవిగో ఆధారాలు అంటూ మిథున్ రెడ్డి అగ్రిమెంట్ కాపీలు, బ్యాంకు లావాదేవీల రికార్డులను కూడా చూపించేశారు. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా ఏమీ లేదు, ఇప్పుడు సిట్ దర్యాప్తు చేసేందుకు మేం 6 ఏళ్ల క్రితమే ఈ అగ్రిమెంట్లు చేసుకోం కదా, ఇదంతా పారదర్శకంగానే సాగిన వ్యవహారం, ఆ డాక్యుమెంట్లు చూపించి ఏదో ఈరోజు సిట్ విచారిస్తుందని మేము అప్పుడే అగ్రిమెంట్లు చేసుకోం కదా, ఇంకో పాత అగ్రిమెంట్లు ఉన్నాయి, ఆ 5 కోట్ల రూపాయలకు సంబంధించి ఒక నిర్మాణ కాంట్రాక్ట్కి సంబంధించి చూపెడితే సిట్ అధికారులకు ఆ అంశాన్ని కూడా వదిలిపెట్టేశారు. దీన్నే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చారు, లావాదేవీలు జరిగాయి, కానీ ఆ లావాదేవీలకు సంబంధించిన అగ్రిమెంట్లను కూడా చూపించేశారు. రాజ్ కసిరెడ్డి కంపెనీ కోసం విజయసాయిరెడ్డి అల్లుడి కుటుంబ వ్యాపార సంస్థ నుంచి 100 కోట్లు అప్పు ఇప్పించారా విజయసాయిరెడ్డి గురించి, ఈ వ్యవహారంతో నాకేం సంబంధం లేదని మిథున్ రెడ్డి చెప్పారు. అది ఎవరో కొందరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య వ్యవహారం, దానిపై నేనేం చెబుతాను, విజయసాయిరెడ్డి అల్లుడి కంపెనీ ఎవరికో అప్పు ఇస్తే అప్పు ఇచ్చిన అరబిందో కంపెనీ వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇప్పించిన విజయసాయిరెడ్డిని అడగాలి అని అన్నప్పుడు ఆ అంశాన్ని కూడా కొనసాగించలేకపోయారు సిట్ అధికారులని సాక్షిలో రాశారు. రాజ్ కసిరెడ్డి తెలుసా, ఆయనతో మీకు వ్యాపార సంబంధాలు ఉన్నాయా, మిథున్ రెడ్డి రాజ్ కసిరెడ్డితో పరిచయాలు ఉన్నమాట, పరిచయం మాత్రమే ఉంది, ఆయనతో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు, పరిచయం ఉంటుంది, ఆయన పార్టీలోనే ఉన్నారు కాబట్టి అప్పట్లో. మీరు కొన్ని రియల్ ఎస్టేట్ ఫ్లాట్లు కొనుగోలు చేశారు కదా అని కొన్ని పత్రాలు సిట్ అధికారులు చూపించారు. అవును, అవన్నీ సక్రమంగా కొనుగోలు చేసిన ఆస్తులే, ఆ వివరాలన్నీ నా ఎన్నికల అఫిడవిట్లో కూడా చెప్పాను అని మిథున్ రెడ్డి వివరించారు. ఇది సాక్షిలో వచ్చింది. ఈనాడు పత్రికలో కొన్ని రాశారు. ఈనాడు పత్రికలో కూడా విజయసాయిరెడ్డి నివాసంలో సమావేశాలు జరిగాయన్నప్పుడు, లేదా సమావేశాలు ఏం జరిగాయో తెలియదు, నేనైతే వెళ్ళలేదని కూడా చెప్పారని కూడా అది రాశారు. మద్యం సరఫరా ఆర్డర్లు పొందే కంపెనీలు, ఈనాడులో రాశారు. ఇవి మద్యం సరఫరా ఆర్డర్లు పొందే కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్లకు, కొత్త బ్రాండ్ల తయారీకి వీలుగా ముందస్తు కుట్రలో భాగంగానే నూతన మద్యం విధానం రూపొందించారా అని సిట్ అధికారులు ప్రశ్నించినప్పుడు, నాకేం సంబంధం లేదు అని చెబుతుంటే అవే ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు అని మిథున్ రెడ్డి ప్రశ్నించారు. నాకు సంబంధం లేదని చెప్పినా కూడా పదే ఎందుకు మళ్ళీ ఇంకో మార్గంలో ప్రశ్నిస్తూ ఉంటారు అంటే, ఈ క్వశ్చన్లో ఎక్కడైనా లేదు అలా జరగలేదు అని అన్నారనుకో, అలా జరగకపోతే ఇంకోలా జరిగిందా, ఎలా జరిగిందో చెప్పండి అని ప్రశ్నిస్తారు. కానీ మిథున్ రెడ్డి నుంచి అలాంటి అవకాశం రాలేదు, నాకు సంబంధమే లేదు అనే ఆయన సమాధానం చాలా గట్టిగానే పదే వినిపించారు. నూతన మద్యం విధానం అమల్లోనికి వచ్చిన 2 నెలల్లోనే ఆడాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. అప్పట్లో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు ఆ కంపెనీకే అనుచితంగా దక్కాయి. ఇది మీరే ఏర్పాటు చేశారా అన్న ప్రశ్నకు మిథున్ రెడ్డి, ఆడాన్ డిస్టిలరీస్తో నాకు ఎలాంటి సంబంధము లేదు అని చెప్పేశారు.
ఆడాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్తో మీకు సంబంధం లేకపోతే దాని ఏర్పాటు కోసం రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో కలిసి, సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే ఎస్పీవై రెడ్డి అల్లుడు, కలిసి అరబిందో సంస్థ నుంచి 60 కోట్లు ఎందుకు అప్పు తీసుకున్నారు అని ప్రశ్నించారు. అవేవి వాస్తవం కాదు అని మిథున్ రెడ్డి ఈనాడు చెప్పారు. కానీ ఆయన ఇంకో సమాధానం కూడా చెప్పారు. అసలు మాకే 100 కోట్ల రూపాయల విలువైన వ్యాపార లావాదేవీలు ఉంటాయి మా కంపెనీల్లోనే. అలాంటప్పుడు నేను వెళ్ళి ఇంకో కంపెనీ దగ్గర 60 కోట్ల రూపాయలు అప్పెందుకు తెచ్చుకుంటాము? అంత కావాలంటే మా కంపెనీల దగ్గర అంత డబ్బు ఉంది కదా అని కూడా సిట్ అధికారులను మిథున్ రెడ్డి ఎదురు ప్రశ్నించినప్పుడు అటువైపు నుంచి సమాధానం లేదు. నిజమే, 60 కోట్ల రూపాయలు కూడా లేని స్థితిలో అయితే మిథున్ రెడ్డి ఆయన కుటుంబం లేదు. వీళ్ళు ఎప్పటి నుంచో వ్యాపారాల్లో ఉన్నారు. 1000 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్ట్ పనుల్ని పక్క రాష్ట్రాల్లో కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు దేశవ్యాప్తంగా. కాబట్టి విజయసాయిరెడ్డి చెప్పినట్లు 60 కోట్ల రూపాయల అప్పు ఎక్కడికో వీళ్ళు అరబిందో దగ్గరికి వెళ్ళి వీళ్ళు తీసుకున్నారు అంటే అది నమ్మడం కూడా అంత ఈజీగా లేదు. లిక్కర్ కుంభకోణంలో కీలక వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలంలో మీ పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. మద్యం కంపెనీల నుంచి ముడుపుల వసూల వ్యవహారం మీరు రాజ్ కసిరెడ్డి కలిసి నిర్ణయించారా అని ప్రశ్నించినప్పుడు ఆధారాలు ఉంటే కోర్టులో చూపించుకోండి, నేను ఎలాంటి ముడుపులు తీసుకోలేదు, ఎవరికి ఇవ్వలేదు, అసలు ఏమీ లేని దాంట్లో 1000 కోట్ల కుంభకోణం ఉందనడమే నాకు వింతగా అనిపిస్తోందని కూడా ఆయన సమాధానం ఇచ్చారు. మద్యం ముడుపులన్నీ చివరకు ఎక్కడికి చేరాయో మీకు నిజంగా తెలియదా? అసలు నాకు సంబంధమే లేదంటున్నా కూడా మళ్ళీ ప్రశ్నించడం అన్నమాట. ఏదో విధంగా సమాధానంలో ఎక్కడన్నా ఒక చిన్న మాట అటు ఇటు దొరికినా పట్టేద్దామన్నట్టుగా. నాకు తెలిసినంత వరకు ముడుపులే లేవు, లేనివి ఎక్కడికి చేరాయంటే చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు అని తేల్చేశారు. లిక్కర్ పాలసీ ఖరారు, లిక్కర్ తయారీల డిస్టిలరీల స్వాధీనం, వ్యాపారానికి అప్పులు, కొత్త బ్రాండ్లతో మద్యం ఉత్పత్తి, సరఫరా, విక్రయాలు, ఇలా అన్నింటిలోనూ మీ పేరు వినిపిస్తోంది, మీకు సంబంధం లేదని ఎలా చెప్తున్నారు అన్నప్పుడు చెప్పేవాళ్ళు ఉంటే చాలా వినిపిస్తాయి, అన్నీ నిజాల ఆధారాలు ఉండాలి కదా, అవి ఉంటే కోర్టులో సమర్పించండి అని చెప్పేసరికి సరే ఇక మీరు వెళ్ళండి అని చెప్పి ఆయన్ని పంపించేశారంట. సో సిట్ అధికారులు అయితే కంప్లీట్గా వాంగ్మూలాల ఆధారంగా ఆ వాసుదేవ్ రెడ్డి అని ఆయన్ని బాగా ఇబ్బంది పెట్టి మరి వాంగ్మూలం తీసుకున్నారు. వాంగ్మూలం తీసుకున్న తర్వాతే ఆయన కావాల్సిన విధంగా వాంగ్మూలం ఇచ్చిన తర్వాతనే కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక విజయసాయిరెడ్డి వైసీపీ నాయకుల మీద, జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వ్యక్తుల మీద ఏ స్థాయిలో రగిలిపోతున్నారో ఆయన మాటలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. దాంతో ఆయన కూడా కొన్ని అంశాలన్నీ వీళ్ళందరినీ ఏదో చేసేశారన్నట్టుగా చెప్పారు. కానీ మిథున్ రెడ్డి అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. విజయసాయిరెడ్డి 100 కోట్ల అప్పు తీసుకున్నారు అరవిందో దగ్గర, నేనే ఇప్పించాను అన్నారు. ఏది మిథున్ రెడ్డి పేరు కూడా చెప్పారు. నిజానికి వాళ్ళకు 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు ఉన్నాయి. వెళ్ళి మళ్ళీ విజయసాయిరెడ్డిని అడుక్కొని ఆయన అల్లుడి దగ్గర ఒక 60 కోట్లు 40 కోట్ల అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి కూడా ఈయనకు లేదు. సో మిథున్ రెడ్డి అయితే ఒకటే చెప్తున్నారు, ఆధారాలు ఉన్నాయంటున్నారు కదా, వీళ్ళు కోర్టుకు సమర్పించండి అని చెప్పారు. సో ఆధారాలు లేవు కానీ వాంగ్మూలాల ఆధారంగా ఈ దర్యాప్తు సాగుతోందా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది.